Hi everyone, good evening. Okay, సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం, లైక్ ఫ్లోస్ని ఎలా యూజ్ చేసుకుంటాం, ఫ్లోస్ ద్వారా మెయిల్స్ ఎలా సెండ్ చేస్తాం, తర్వాత మనకు కస్టమర్ నోటిఫికేషన్స్ని ఎలా సెండ్ చేస్తాం అనేది మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం, రైట్? సో ఇప్పుడు ఇక్కడ కొత్త టాపిక్ ఏంటంటే మనకు ఒక ఫ్లోని ఇంకో ఫ్లోలో ఎలా కాల్ చేసుకుంటాం. ఓకేనా? ఒక ఫ్లోని మీకు సబ్ ఫ్లో అనుకోండి, లైక్ ఒక ఫ్లోలో ఇంకొక సబ్ ఫ్లోని ఎలా కాల్ చేసుకుంటాం. ఓకేనా? ఒక ఫ్లోలో ఇంకొక ఫ్లోని మనం ఎలా కాల్ చేసుకుంటాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో లెట్స్ సే ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్ జస్ట్ ఒక స్క్రీన్ కాంపోనెంట్ యూజ్ చేసుకుని దాంట్లో కొన్ని ఫీల్డ్స్ని యాడ్ చేసుకున్నాం, లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అని యాడ్ చేసుకొని ఒక మనం ఫాల్ట్ మెసేజ్ని మనం యూజ్ చేసుకునే వాళ్ళం, రైట్? ఒక ఫాల్ట్ మెసేజ్ని పెట్టుకొని అక్కడ ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేసేవాళ్ళం ఒక ఫ్లో ద్వారా, రైట్? సో అలా కాకుండా మనకు ఒక ఫ్లోలో ఒక స్క్రీన్ కాంపోనెంట్ యూజ్ చేసుకుని కొన్ని ఇన్పుట్స్ ద్వారా రికార్డ్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఒక ఫ్లో పెట్టుకున్నాం. అలాగే మనకు ఎర్రర్ మెసేజ్ని హ్యాండిల్ చేసుకోవడానికి, ఓకేనా? సో ఎర్రర్ మెసేజ్ని హ్యాండిల్ చేసుకోవడానికి మనం ఇంకో ఫ్లోని కూడా మనం యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఆ ఫ్లోని ఈ ఫ్లోని మనం లింక్ చేసుకుందాం, లైక్ ఒక ఫ్లోని ఇంకో ఫ్లోలో మనం ఎలా కాల్ చేసుకుంటాం, సబ్ ఫ్లోని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా? సో దానికి మనం ఏం చేస్తాం, సో గో టు ఫ్లోస్, సో న్యూ ఫ్లో, సో స్క్రీన్ ఫ్లో తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తున్నట్లు ఇక్కడ ఆటో లేఅవుట్ ఆర్ ఫ్రీ ఫామ్. సో ఫ్రీ ఫామ్ అంటే మనకు ఆప్షన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సో ఆటో లేఅవుట్ అంటే మనకు ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి. సో మీకు కన్వీనియంట్ అనమాట. సో మీకు ఎలా అయితే కావాలనుకుంటారో సో అలా తీసుకోవచ్చు మీరు, ఓకేనా? సరే, సో ఇక్కడ నేను స్క్రీన్ కాంపోనెంట్ తీసుకుంటున్నా ఒకటి. సో ఇక్కడ కాంపోనెంట్ నేమ్ వచ్చేసి నేను సో మెసేజ్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ నాకు డిస్ప్లే టెక్స్ట్ వచ్చేసి నేమ్, నా తర్వాత సో ఫోన్, తర్వాత నాకు సో ఈమెయిల్ కావాలి. 3 ఫీల్డ్స్ తీసుకుంటున్నాను, ఓకే? సరే, సో ఫస్ట్ నేమ్కి వచ్చేసి నేను నేమ్ అనే ఒక కాంపోనెంట్ నేమ్ ఇచ్చేస్తున్నాను. నేమ్ అనేది మ్యాండేటరీ కాబట్టి. తర్వాత మనకు ఈమెయిల్, సో ఈమెయిల్, తర్వాత ఫోన్. సో ఏపీ నేమ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఓకే? సరే, ఇక్కడ మనం 3 ఫీల్డ్స్ని మనం ప్రొవైడ్ చేసాం. 3 ఫీల్డ్స్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటాం, రైట్? జస్ట్ డన్. సో ఇక్కడ నుంచి దీనికి కనెక్ట్ చేయండి. సో స్క్రీన్ కాంపోనెంట్ యాడ్ చేసుకున్నాం. దాని తర్వాత క్రియేట్ కార్డ్స్. సో ఇప్పుడు మనం ఇన్పుట్స్ యాడ్ చేస్తాం కదా, ఆ ఇన్పుట్స్ మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం, ఆ ఇన్పుట్స్ని ఏ ఆబ్జెక్ట్ అయితే మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం క్రియేట్ కాంటాక్ట్లో క్రియేట్ చేయాలనుకుంటుంది. ఇక్కడని క్రియేట్ కాంటాక్ట్, యూజ్ సపరేట్ రిసోర్సెస్, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఏ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేయాలనుకుంటే ఆ ఆబ్జెక్ట్ నేమ్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనకు ఏం కావాలి, సో నేమ్, ఇందాక మనం ఏదైతే ఫస్ట్ నేమ్ ఇచ్చింటామో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం తీసుకొని ఇక్కడ మ్యాప్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్ అయితే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే మనకు లాస్ట్ నేమ్. సో నెక్స్ట్ లాస్ట్ నేమ్, సో ఇక్కడ సో నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత మనకు ఫోన్, సో ఫోన్, ఇక్కడ మనకు జస్ట్ ఫోన్ డాట్ వాల్యూ, నెక్స్ట్ ఈమెయిల్, సో ఇక్కడ మ్యాప్ చేసుకోవడానికి సో ఈమెయిల్ డాట్ వాల్యూ, ఓకే? సో 3 వాల్యూస్, 4 వాల్యూస్ని మనం యాడ్ చేసుకున్నాం. సో డన్, ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసుకున్నాం. సో జస్ట్ ఆటో లేఅవుట్, జస్ట్ సేవ్ చేయండి దీన్ని. సో క్రియేట్ కాంటాక్ట్ రికార్డ్స్, జస్ట్ సేవ్, ఓకే? సో క్రియేట్ కాంట్రాక్ట్ రికార్డ్స్ అని మనం పెట్టుకున్నాం. సో ఇప్పుడు మన ఫ్లో ఏంటంటే సో ఇక్కడ స్క్రీన్ కాంపోనెంట్ తీసుకున్నాం. ఈ స్క్రీన్ కాంపోనెంట్లో ఇక్కడ నేమ్ అని పెట్టుకున్నాం కదా, సో నేమ్ మెసేజ్ అని పెట్టుకున్నాం కదా, మెసేజ్ బదులుగా యూజర్ ఇన్పుట్స్ అని పెట్టుకుంటే మనకు క్లారిటీగా ఉంటుంది. సో యూజర్ ఇన్పుట్స్, సో ఏ పేరు ఇప్పుడు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, యూజర్ ఇన్పుట్స్. సో డన్, ఓకే? సో స్క్రీన్ మనకు ఫ్లో అని స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ స్క్రీన్ కాంపోనెంట్ లో యూజర్ ఇన్పుట్స్ ఎంటర్ చేస్తాడు, లైక్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిల్ అని ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసిన డీటెయిల్స్ మనకు ఈ క్రియేట్ కాంటాక్ట్స్ అండ్ బ్లాక్ లో ఇక్కడ మనం వీటిని మ్యాప్ చేసుకుంటాం, ఎక్కడికి ఏ నేమ్ కి ఏది కావాలని మనం మ్యాప్ చేసుకుంటాం. ఓకేనా, సో డన్. సో జస్ట్ సేవ్. సరే, ఒక ఫ్లోని మనం క్రియేట్ చేసుకుంటాం, రైట్. సో ఇన్ కేస్ ఇక్కడ మనకు ఫస్ట్ ఇప్పుడు లెట్స్ సే గోయింగ్ టు డీప్ ఫస్ట్ క్లారిటీగా అర్థమవుతుంది. సరే, జస్ట్ రన్. సో ఫస్ట్ నేమ్ ఇస్తున్నాను నేను, ఈమెయిల్ ఐడి సమ్, సో gmail.com, ఫోన్ నెంబర్ సంథింగ్ ఇస్తుంది. జస్ట్ నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, అన్హ్యాండిల్డ్ ఫాల్ట్ మెసేజ్ అకార్డింగ్ దిస్ ఫ్లో. ఓకేనా, సో ఈ ఫ్లోలో మనం ఏం చేస్తున్నామంటే ఎర్రర్ మెసేజ్ని హ్యాండిల్ చేయట్లేదు, ఎందుకంటే ఎర్రర్ మెసేజ్ మనం హ్యాండిల్ చేయట్లేదు. ఓకేనా, సో ఇక్కడ దీని ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనకు లాస్ట్ నేమ్ అనేది మనకు మ్యాండేటరీ, రైట్. సో లాస్ట్ నేమ్ అనేది మనకు మ్యాండేటరీ, అట్ ది సేమ్ టైం ఇది ఏది ఈమెయిల్ ఐడి మనం ప్రాపర్గా ఇస్తున్నామా లేదనేది కూడా మనకు మ్యాండేటరీ. ఓకేనా, సో ఇప్పుడు నేను లాస్ట్ నేమ్ ఇస్తున్నాను, ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, రైట్. జస్ట్ రిమూవ్, ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. జస్ట్ నెక్స్ట్. ఇంకా చూడండి, అన్హ్యాండిల్డ్ ఫాల్ట్ అకార్డింగ్ దిస్ ఫ్లో. సో ఈ మెసేజ్ని మనం ఒక దగ్గర హ్యాండిల్ చేయాలి, రైట్. సో ఈ మెసేజ్ని మనం ఒక దగ్గర హ్యాండిల్ చేయాలి. సో అందుకని మనకు ఫాల్ట్ మెసేజ్ అని ఒక స్క్రీన్ ఫ్లోని యాడ్ చేసుకోవాలి, రైట్. ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మనం ఫాల్ట్ స్క్రిప్ట్స్ని ఎలా యాడ్ చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా, సరే ఇప్పుడు మనం డీబగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి యూజర్ ఇన్పుట్స్ ని మిస్ చేసి ఎంటర్ చేసినప్పుడు, లేకపోతే ఇన్వాలిడ్ ఎంటర్ చేసినప్పుడు మనకు ఎర్రర్స్ అనేవి, ఇలాంటి ఎర్రర్స్ ఇందాక చూపించాను కదా, అలాంటి ఎర్రర్స్ అనేవి అక్కర్ అయిపోతున్నాయి, రైట్. సరే, ఆ మెసేజ్ మనం వేరే ఫ్లో ద్వారా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూపించిన ఎర్రర్ మెసేజ్ ని వేరే ఫ్లో ద్వారా మనం హ్యాండిల్ చేస్తాం. సో జస్ట్ న్యూ ఫ్లో. సో జస్ట్ ఒక స్క్రీన్ కాంపోనెంట్ తీసుకోండి. సో ప్లస్ ఐకాన్ స్క్రీన్ కాంపోనెంట్, ఇక్కడ డిస్ప్లే నేమ్ వచ్చేసి ఎర్రర్ మెసేజ్ హ్యాండ్లింగ్, ఏదో ఒక నేమ్ ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి టెక్స్ట్, డిస్ప్లే టెక్స్ట్ తీసుకొని, సో ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అని పెట్టుకోండి. ఎర్రర్ మెసేజ్. సో ఇక్కడ మనకు ఒక ఫాల్ట్ మెసేజ్ని డిస్ప్లే చేయాలి. ఓకేనా, ఒక ఫాల్ట్ మెసేజ్ని ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో లేకపోతే మనకి ఇక్కడ వచ్చే ఎర్రర్స్ మనం హ్యాండిల్ చేసుకోలేము అనమాట. ఓకేనా, హ్యాండిల్ చేసుకోలేము. సో అందుకని ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాను, న్యూ రిసోర్స్. సో ఇక్కడ వేరియబుల్. సో ఇక్కడ వచ్చేసి నేను సో ఎర్రర్ ఏదో ఒక ఏపీ నేమ్ ఇస్తున్నా, ఎర్రర్ మెసేజ్, డేటా టైప్ టెక్స్ట్. సో ఇక్కడ అవైలబుల్ ఫర్ ఇన్పుట్, ఎందుకంటే ఇన్పుట్ని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి అవైలబుల్ ఫర్ ఇన్పుట్. వీటిలో మీకు ఇబ్బందిగా ఎందుకు యూజ్ చేసుకోవాలి, నాకు ఇది మీకు తెలియట్లేదు అంటే జస్ట్ బై డిఫాల్ట్గా రెండింటిని యాడ్ చేసుకుంటాం. సరే, ఒక మెసేజ్ ఒక రిసోర్స్ని యాడ్ చేసుకుంటాం, రైట్. సో డన్. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏపీని జస్ట్ డన్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫ్లోలో ఏం చేస్తుంది, జస్ట్ ఒక స్క్రీన్ తీసుకున్నాం, దీంట్లో ఏం చేయట్లేదు, ఒక ఫాల్ట్ ఎర్రర్ మెసేజ్ని యాడ్ చేసుకుంటాం, ఒక రిసోర్స్ ద్వారా ఎర్రర్ మెసేజ్ని హ్యాండిల్ చేసుకుంటాం, ఇంకేం చేయట్లేదు. జస్ట్ సేవ్. ఏ ఫ్లో నేమ్ వచ్చేసి ఎర్రర్ మెసేజ్ హ్యాండ్లింగ్ అనో, లేకపోతే ఎర్రర్ మెసేజ్ ఫ్లో ఏదో ఒక నేమ్ అంటారు. సో జస్ట్ సేవ్. ఓకే, సో జస్ట్ యాక్టివేట్. సో ఇప్పుడు మనకు 2 ఫ్లోస్ ఉన్నాయి, రైట్. సో ఒకటి రికార్డ్ క్రియేట్ చేసే ఒక ఫ్లో ఉంది, అట్ ది సేమ్ టైం ఎర్రర్ హ్యాండిల్ చేసుకునే ఒక ఫ్లో ఉంది, రైట్. సో ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసిన ఫ్లోని మనం ఈ రికార్డ్ ట్రిగ్గర్లోనే మనం ఎలా కాల్ చేసుకుంటాం అనేది చూడాలి. సో జస్ట్ రిఫ్రెష్. సో ఎందుకంటే మనకు అక్కడ ఇక్కడ క్రియేట్ చేసిన ఫ్లో మనకి ఈ ఫ్లోలో రిఫ్లెక్ట్ అవడానికి రిఫ్రెష్ చేసుకుంటున్నాం. సరే, సో ఇక్కడ మనకు ఒక ఫాల్ట్ మెసేజ్ని క్రియేట్ చేసుకోవాలి, రైట్. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ బ్లాక్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు యాడ్ ఫాల్ట్ పాత్ అనే ఆప్షన్ ఉంటుంది, యాడ్ ఫాల్ట్ పాత్. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇలా పాత్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ కదా, ప్లస్ ఐకాన్, ఈ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, లేదు అంటే మీరు ఫ్రీ ఫామ్. సో ఫ్రీ ఫామ్ దగ్గర ప్లస్ ఐకాన్, సో ప్లస్, ఓకే. సో ఆటో లేఅవుట్, సో ప్లస్ ఐకాన్, యాడ్ ఫాల్ట్ మెసేజ్, సో ప్లస్ ఐకాన్. ఇక్కడ మనకు సబ్ఫ్లో ఆప్షన్ చూసారా, క్లిక్ చేయండి సబ్ఫ్లోనే. సో ఇక్కడ మనకు మనం క్రియేట్ చేసిన ఫ్లో నేమ్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలన్నమాట. మన ఫ్లో నేమ్ ఏంటి, ఎర్రర్. సో ఎర్రర్ మెసేజ్ ఫ్లో ఇక్కడ ఉంది కదా, ఎర్రర్ మెసేజ్ ఫ్లో, దీన్ని యాడ్ చేసుకుంటాం.
సో ఇక్కడ లేబుల్ వచ్చేసి సో ఎర్రర్ ఫ్లో మెసేజ్ అని ఒక లేబుల్ ఇచ్చేసేయండి సరే. సో ఇక్కడ మనకు చేయాల్సింది ఏంటి అంటే ఎర్రర్ మెసేజ్. సో ఇక్కడ ఉంది చూసారా, దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో దీన్ని ఎనేబుల్ చేసుకొని దీన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఫ్లోస్లోకి వెళ్ళేసి మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాం కదా ఒక రిసోర్స్ని, ఆ రిసోర్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడికి వెళ్ళేసి ఫ్లోస్ డాట్ మనం ఇక్కడ ఎర్రర్ మెసేజ్ యాడ్ చేసుకున్నాం కదా ఆ మెసేజ్ని యాడ్ చేసుకోవాలి. లైక్ ఫాల్ట్ మెసేజ్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఫాల్ట్ మెసేజ్ని ఇక్కడ డిస్ప్లే చేసుకోవాలి అంతే, డన్. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేసినాం అంటే మనం ఇక్కడ ఒక ఎర్రర్ ఫ్లో మెసేజ్ని ఇక్కడ ఈ ఫ్లోని ఇక్కడ కాల్ చేసుకున్నాం. ఈ ఫ్లోలో ఏముంది, ఫాల్ట్ మెసేజ్ ఉంది. ఆ ఫాల్ట్ మెసేజ్ని ఇక్కడ దాంట్లో మనం అసైన్ చేసుకున్నాం అంతే, రైట్. జస్ట్ సేవ్. ఓకే, సో జస్ట్ డీబగ్. సో డీబగ్ చేస్తే ఏమవుతుంది చూడండి. సో డీబగ్, సో రన్ ఇమీడియట్లీ. సో ఇందాక మనం ఫస్ట్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఏముందంటే లాస్ట్ నేమ్ మిస్ చేస్తే మనకు రెడ్ కలర్లో ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చింది, రైట్. సరే చూద్దాం ఇప్పుడు ఆ ఎర్రర్ మెసేజ్ మనకు వస్తుందో లేదా చూద్దాం. సో లాస్ట్ మెసేజ్ని మిస్ చేసినాను నేను లాస్ట్ టైం మిస్ చేసినాను. నెక్స్ట్ చూడండి, సో రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఆర్ మిస్. సో ఈ ఎర్రర్ మెసేజ్ని మనం ఎక్కడ హ్యాండిల్ చేస్తున్నాం, ఈ మెసేజ్ ఫ్లోలో ఫాల్ట్ మెసేజ్ ద్వారా హ్యాండిల్ చేస్తున్నాం. సో ఇందాక మనకి ఏమొచ్చింది ఎర్రర్, ఈ ఫీల్డ్ లాస్ట్ నేమ్ మిస్ చేస్తే మనకి ఏమన్నా వచ్చింది ఎర్రర్. సో అన్హ్యాండిల్ ఎక్సెప్షన్ అని ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఇందాక స్టార్టింగ్లో మీరు వీడియో స్టార్టింగ్లో చూసినట్లయితే మనకు ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అనేది మనకు డిస్ప్లే అయిపోయింది, రైట్. అన్హ్యాండిల్ ఎక్సెప్షన్ ఫ్లో అని ఎర్రర్ వచ్చింది. సో దాన్ని హ్యాండిల్ చేయడానికి మనం ఒక ఫ్లోలో క్రియేట్ చేస్తాం. సరే ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇస్తున్నాను. సో candidate gmail.com ఈమెయిల్, తర్వాత ఫోన్ నెంబర్, జస్ట్ నెక్స్ట్. సో ఇప్పుడు మనకి ఎర్రర్ రాదు, ఎందుకంటే అన్ని కరెక్ట్గా ఇచ్చాము. సో ఇక్కడ మనం డీబగ్లో చూసినట్లయితే మనకు ఖచ్చితంగా రికార్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. రిజల్ట్స్ క్రియేటెడ్ రికార్డ్. సో రికార్డ్ ఈస్ రెడీ టు క్రియేట్ పెన్ దెన్ టెక్స్ట్ స్క్రీన్ నెక్స్ట్. సో ఇది మనకి రెడీగా ఉందన్నమాట. సో లెట్స్ చేంజ్ ఇన్పుట్స్ మనం చేంజ్ చేద్దాం. సో ఇందాక మనం ఫస్ట్ నేమ్ ఇచ్చాం, లాస్ట్ నేమ్ ఇచ్చాం. సో మనం స్టార్టింగ్లో చెప్పుకునేటప్పుడు ఇక్కడ ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి ఇచ్చాం. సో ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి ఇచ్చినప్పుడు కూడా మనకు ఎర్రర్ త్రో చేసింది రెడ్ కలర్లో, రైట్. సో దాన్ని కూడా మనం ఈ ఫ్లో ఎక్సెప్షన్ ద్వారా తీసుకొస్తున్నాం అనమాట. లైక్ ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని డైనమికల్గా ఎలా వస్తుంది. జస్ట్ నెక్స్ట్. ఇక్కడ చూడండి, సో ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్. సో ఇంతకు ముందు మనం ఈ ఫ్లోని కాల్ చేయకముందు మనకు ఏమొచ్చేది, అన్ఎక్స్పెక్టెడ్ అన్హ్యాండిల్ ఫ్లో ఎక్సెప్షన్ ఒక రెడ్ కలర్లో మెసేజ్ వచ్చింది, రైట్. సో ఈ ఫ్లో ద్వారా జస్ట్ ఒక ఫాల్ట్ మెసేజ్ యూజ్ చేసుకొని ఈ ఫ్లోని మనం ఈ ఫ్లోలో కాల్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తున్నాం, డైనమిక్గా ఎర్రర్ ఫ్లోస్ని హ్యాండిల్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో లెట్స్ క్రియేట్ ఆల్ రికార్డ్స్, లేకపోతే లాస్ట్ నేమ్ తీసేసి ఇందాక మనం టెస్ట్ చేసుకున్నాం కదా. సో టెస్ట్ gmail.com, సో వాల్యూ నెక్స్ట్. సో లాస్ట్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఆర్ మిస్. ఓకేనా, సో ఇలా మనము ఒక ఫ్లోని ఇంకో ఫ్లోలో కాల్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక ఫ్లోలో నేను రికార్డ్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఒక ఫ్లో పెట్టుకున్నాను. సో ఇంకో ఫ్లోలో ఎర్రర్ని హ్యాండిల్ చేసుకోవడానికి ఇంకో ఫ్లోని పెట్టుకున్నాను. సో ఆ రెండు ఫ్లోని మనం ఒక ఫ్లోలో కాల్ చేసుకుంటున్నాం, సబ్ ఫ్లోని కాల్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో ఇది మనకి ఏంటంటే ఒక ఫ్లోని ఇంకో ఫ్లోలో ఎలా కాల్ చేసుకుంటున్నాం బై యూజింగ్ యాక్షన్లో మనం ఏం యూజ్ చేస్తాం, సబ్ఫ్లో. యాక్షన్లో మనం ఏం యూజ్ చేస్తాం, సబ్ఫ్లో. సో ఇలాగ మనం సబ్ఫ్లోని యూజ్ చేసుకొని ఒక ఫ్లో ద్వారా ఒక ఫ్లో నుండి ఇంకో ఫ్లోని మనం కాల్ చేసుకుంటాం. ఓకేనా, క్లియరా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? క్లియర్ కదా? ఓకే, ఫైన్, థ్యాంక్ యూ.